వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి వీడియో చూసేళ్ళంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పార్ట్ 3 అనమాట. ఇంకా అన్నప్రసన్న మార్నింగ్ టైము అండ్ అయిపోయిన తర్వాత ఇది నైట్. ఇంకా అందరు భోజనాలు ఇంకా రాని వాళ్ళు ఉంటే నైట్ టైం వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటా, ఇంకా సౌండ్ బాక్స్కి అయితే సాంగ్స్ పెట్టుకుంటా, ఇంకా మా చిన్న మామయ్య పిల్లలు, పెద్ద మామయ్య పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళి వచ్చిన ఇళ్ళ పక్కన పిల్లలు అందరూ కలిసి ఇంకా డాన్స్ అయితే వేస్తున్నారు. మా పాపని కూడా మా చిన్న మామయ్య కొడుకు తీసుకొని వేస్తున్నాడు. వద్దు వద్దన్నా కానీ తీసుకోవట్లేదు, అసలు ఇవ్వట్లేదు. తను కూడా చూడండి, అదే ఇంకొకళ్ళు అయితే మస్తు ఎడుతారు కానీ వేస్తా ఉంది డాన్స్ అయితే. అసలు ఇవ్వమన్నా తను ఇవ్వట్లేదు, ఈమె కూడా రావట్లే. ఏడిస్తే ఇస్తాడేమంటే ఆమె ఏడవట్లేదు. ఇంక ఇక్కడ తర్వాత ఆడపిల్లలు అయితే వేస్తున్నారు. సాంగ్స్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా చిన్నపిల్లలతో డాన్స్లు వేసుకుంటూ పెద్దవాళ్ళందరూ వేసుకుంటూ చాలా బాగా అయితే ఫంక్షన్ అయితే జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసాము. తర్వాత ఇంకా నైట్ అయితే మేము కేక్ కట్ చేసాము. 5th మంత్ కంప్లీటెడ్ అనమాట. 6th మంత్ అండి, అసలు 5th మంత్ కంప్లీట్ అనమాట. ఇంకా పాపనైతే మేము అప్పుడే పండుకొని లేచింది. ఇంకా నిద్ర కళ్ళ మీద పాప మామితో అయితే మేము కేక్ కటింగ్ అయితే చేపించామన్నమాట. ఐ హోప్ నేనైతే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అబ్బా. ఇంకా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన, అవి చూడండి ఫంక్షన్కి సంబంధించినవి అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి నా వీడియోస్ అయితే ఉపయోగపడతాయని అయితే అనుకుంటున్నాను నేను. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్టివ్గా అయితే ఉంటుంది. ప్రతి వీడియోలో అడిగేది ఇదే అనమాట. ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇక్కడ పాప వచ్చేసి కేక్ అయితే ఇంకా వాంతు చేసి, ఇక్కడ అక్క వాళ్ళు అయితే నెక్స్ట్ డే అయితే వచ్చారనమాట. అక్కకి లీవ్ ఇవ్వలేదని చెప్పేసి నెక్స్ట్ డే అయితే వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి అన్నప్రసన్న అయిన 2వ రోజు అనమాట. ఇంకా తనకి సిర్లాక్ అది పెడుతూ ఉన్నాను అనమాట. తనకి ఇక్కడ ఏమేమి ఫుడ్ పెడుతున్నా అనేది కూడా నేను వీడియో అయితే షూట్ చేస్తాను. పాపకి ఏం ఫుడ్ పెడుతున్నా అనేది కూడా. ఇక్కడ ఎందుకంటే నుంచోబెట్టానంటే స్టాండ్ సిట్ అంటే తను కూర్చుంటుంది, లేస్తుంది, ఎంత యాక్టివ్గా అయితే ఉంటుంది. కానీ అక్కడ కెమెరా ఆన్ చేసింది, తను చూసింది. అందుకని ఎవరినున్నా తను కెమెరా ఆన్ చేసినా కానీ అసలు ఇక చేయదు. స్టాండ్ సిట్ అంటే జలంతా లేస్తుంది. అసలు ఎంత హుషారుగా అయితే ఉంటుంది. ఇంకా నేను పాపకు వచ్చేసి ఈ 1 మంత్ మొత్తం, ఈ 6 మంత్స్ మొత్తం నేను సిర్లాక్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సిర్లాక్ కొంచెం వాటర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. 7th మంత్లో ఏమన్నా ప్రిపేర్ చేసి అట్లా ఇడ్లీ కానీ అలాంటిది పెడదామని అయితే అనుకుంటున్నాను అబ్బా. నాకు తెలిసిన వాటికైతే నేను అది చేద్దాం అనుకున్నాను. మా పాపకి పెట్టేది కూడా బేబీ ఫుడ్ ఐటమ్స్ కూడా నేను వ్లాగ్లో అయితే నేను చెప్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. తను కెమెరాకి వెళ్ళి చూసిందంటే జాలీగా ఫోన్ పీకాలన్నా లేకపోతే ఏమో కానీ ఎంత బుద్ధిగా అయితే ఉంటుందో అండి. ఆ ఫోన్ చూడండి ఎలా చూస్తూ ఉంటుంది. సెల్ఫీ అంటే చాలు కెమెరాస్కి అట్లే అంటు పెట్టుకొని ఉంటుంది. తర్వాత ఫొటోస్ తీసే టైంలో ఫంక్షన్ రోజు కూడా అంతే, సెల్ఫీ అనంగానే ఫొటోస్కి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ రాంగ్లో నేను వీడియో అయితే చేసి పెడతాను అనమాట. మీరైతే ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి. మా పాపకైతే ఫుడ్ ఏం పెడతాను అనేది కూడా వ్లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటాను. నేను పాపకి వాటర్ వచ్చేసి నేను బాటిల్లో ఇద్దాం అనుకున్నాను. బాటిల్ అయితే కంఫర్టబుల్గా కొంచెం కొన్ని తాగుతూ ఉంటుందని చెప్పేసి నేను గ్లాస్ అయితే అలవాటు చేయట్లేదు. ఇట్లా 2 డ్రాప్స్ మందం అయితే నేను వాటర్ ఇస్తున్నాను. కాచి చల్లార్చిన వాటర్ని అయితే నేను బాటిల్లో పోసుకొని పాపకైతే తాపిస్తున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పేసి అలా ఇస్తున్నాను. నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే మీరు మీ పాపకి ఏం పెడుతున్నారో నాకు కామెంట్ చేయండి. నా పాప ఫుడ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్